వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేయగా ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ భారీ వేడుకకు వేదికగా ఎల్బీ స్టేడియం ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 2న హైదరాబాద్లో ఈ భారీ ఈవెంట్ను నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా ఇప్పటికే అభిమానుల్లో మాత్రం ఈ ఈవెంట్పై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అదే థీమ్ను ప్రతిబింబించేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ను డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. స్టేజ్ డిజైన్ నుంచి ఎంట్రీల వరకు ప్రతిదీ విలేజ్ స్పోర్ట్స్ కాన్సెప్ట్కు తగ్గట్టుగా ఉండేలా ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారట. ప్రేక్షకులు, అభిమానులు ఇక కొత్త అనుభూతిని పొందేలా ఈవెంట్ను విజువల్ ఫీస్ట్గా మార్చేందుకు టీం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇక ఈ భారీ వేడుకకు వేదికగా ఎల్బీ స్టేడియంను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎన్నో సినీ ఈవెంట్లు, రాజకీయ సభలు విజయవంతంగా నిర్వహించిన ఈ స్టేడియంలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొనే అవకాశం ఉండటంతో పెద్ద టీం కూడా అదే వేదికను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు వేలాదిగా హాజరవుతున్నారన్న అంచనాల నేపథ్యంలో పెద్ద వేదిక అవసరమని భావించినట్లుగా సమాచారం. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. మేకర్స్ ఈ ఈవెంట్ను కేవలం సినిమా ప్రమోషన్గా కాకుండా అభిమానులకు ఓ మెగా సెలబ్రేషన్లా మార్చాలని భావిస్తున్నారట. ఇప్పటికే సోషల్ మీడియాలో జూన్ 2 ఎల్బీ స్టేడియం అంటూ పోస్టులు వైరల్ అవుతుండగా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పెద్ద సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై బజ్ మరింత పెరుగుతోంది.